యాదాద్రి జిల్లాలో భూభారతి పోర్టల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. తమ భూముల్ని పట్టా చేయించుకునేందుకు రైతులు మీసేవా కేంద్రాలని డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తే ఇదే అదునుగా భావించి డాక్యుమెంట్ రైటర్లు మీసేవా కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ అమౌంట్ను తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకున్నారు. జిల్లాలో చౌటుప్పల్, నారాయణపురం, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూర్, గుండాల, ఆత్మకూర్యం, ఆలేరు, బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి మండలాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇందులో కొంతమంది ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు నిగ్గు తేల్చారు హైలెవెల్ కమిటీ సభ్యులు. ఇప్పటి వరకు 1000 డాక్యుమెంట్లు అక్రమంగా జరిగాయని, అందుకు బాధ్యులైన 80 మందిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మొత్తం 4 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్లు గుర్తించారు. చౌటుప్పల్కు చెందిన మీసేవా నిర్వాహకుడు తరుణ్, యాదగిరిగుట్టలోని భూభారతి రిజిస్ట్రేషన్ నిర్వాహకుడు బస్వరాజు, రాజాపేట మండలానికి చెందిన గణేష్, మోత్కూరుకు చెందిన పాండు, వీరితో పాటు మరో 16 మంది ఆన్లైన్ నిర్వాహకుల్ని, మీసేవా నిర్వాహకుల్ని, డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేశారు పోలీసులు. స్టాంపు డ్యూటీ సొమ్మును, చలాన్లను కూడా పక్కదారి పట్టించినట్లు తేల్చారు. ఇందులో 10 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ₹1,00,000 స్టాంపు డ్యూటీ ఉంటే కేవలం ₹1,000 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి మిగతా 99,000 రూపాయల్ని నొక్కేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి.